యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఆఖరి బొట్టు రక్తముతో కాచి ఎంతగా మన కొరకు ప్రాణ త్యాగం చేసిన మన ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగరుడా మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, నేములెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయెనే. నీ ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయెనే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా. ఈ వాగ్దానమే నన్ను బలపరచెని, ఈ వాగ్దానమే నన్ను బలపరచెని. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని, ఈ వాగ్దానమే నన్ను బలపరచెని. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రెండింటి మధ్య ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. ఇది ప్రసంగం చేసే సమయం కాదు, కానీ గుండె నిండా వేదనతో ఒక మాట చెప్తారు. ప్రభు ఒక మాట అన్నారు పౌలు గారి ద్వారా, ఎవడు అయోగ్యంగా దీంట్లో పాల్గొంటాడో వాడు దీన్ని గురించి అపరాధి అయిపోతాడు అని. చిత్రం ఏంటంటే, ఏ యేసు రక్తం మన సకల అపరాధాలు తొలగించిందో అయోగ్యంగా సమీపించడం ద్వారా అదే యేసు రక్తాన్ని బట్టి అపరాధం మన మీదకి వస్తుంది. మళ్ళీ దయచేసి ఈ విషయాన్ని చాలా సీరియస్గా జాగ్రత్తగా గమనించాలి. ఎవడు అయోగ్యంగా పాలు పొందుతాడో వాడు దీన్ని బట్టి వ్యాధుల పాలవడం కాదు, మరణం కూడా వస్తుందని ప్రభు హెచ్చరించాడు. ఈ వ్యాధులు మరణం పెద్ద విశేషం కాదు, కానీ సావుకు లేకుండా చావురోజు ఎట్లాగైనా చస్తామని పెద్ద విషయం కాదు. కానీ మరణించిన మరుక్షణం మనం ప్రవేశించాల్సిన గమ్యం గురించి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన సన్నివేశాల గురించి ఆలోచిస్తే దేవుని ఎదుట యోగ్యులంగా కనపరుచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మనకి. ఒక్క మాట, ఎవరు యోగ్యులు అంటే నీవు నన్ను, నేను నిన్ను పొగుడుకుంటాం. దానికని వ్యర్థమైన వ్యవహారం భూమి మీద ఏమి లేదు. కానీ వాక్యం 2 కొరింథీ పత్రిక 12 చివరిలో అంటాడు, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. మీరు దీంట్లో చేయబెట్టే ముందు ఒక్క మాట సీరియస్ ఆలోచించి గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, నేను యోగ్యుణ్ణి అని మీరు చెప్పగలరా? మరి ఎందుకు పాల్పొంటారు? ఇది ఒక అలవాట, ప్రసాదమా, ఏదో ఒక మంచి బలమిచ్చే పదార్థమా? మనకే దేవుని భయం తగ్గిపోతే మనం ఏమని మాట్లాడతాం?
ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు అంటున్నాం. మనం ఒకసారి ధైర్యంగా చెప్పండి, నన్ను ప్రభు ఈ విషయాన్ని బట్టి మెచ్చుకుంటాడు. ప్రభు మెచ్చదగిన క్వాలిటీ ఏంటో చెప్పండి ఒకసారి. దీన్ని బట్టి ప్రభు నన్ను మెచ్చుకుంటాడు. ఎక్కువసేపు మనం మాట్లాడద్దు కదా. మనకున్న కోపాన్ని బట్టి మెచ్చుకుంటాడు, అసహనాన్ని బట్టి, సహోదరులకు ఇస్తున్న గౌరవాన్ని బట్టి, మాటకు లోపడుతుందని బట్టి, మనకున్న క్రమశిక్షణను బట్టి, ఆహార పదార్థాల విషయంలో మనకున్న నియంత్రణ బట్టి, దేన్ని బట్టి మెచ్చుకోవాలి ప్రభు మనల్ని? ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు. యోగ్యుని తెరిచేయి పెట్టాలి. దీనికి సంబంధించిన ఉపదేశం అంతా చెప్పుకోవడానికి మనకు అవకాశం లేక ఒక్క మాటనే దేవుని ఆత్మను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఇచ్చిన ప్రేరణతో బట్టి ఒక నిమిషం 2 నిమిషాలు దీంట్లో మనం పాల్పొందాం కదా. యోగ్యుడే పొందాలని ప్రభు తేటగా చెప్పేశాడు. చాలాసార్లు మనలో ఎక్కువ 70% మంది సేవకులు కనుక సంఘాన్ని భయంకరంగా హెచ్చరించి వాళ్ళని కన్నీరు మున్నీరుగా ఏర్పించి మనం అందులో పార్టిసిపేట్ చేస్తాం. మరి మన సంగతి ఏంటి? కనుక దీంట్లో పాల్పొంది ఒక్క మాట చంటి పిల్లలాగా యథార్థంగా కన్నీరు గార్చి ఏ విషయాన్ని బట్టి యేసు నన్ను మెచ్చుకోగలడో ఆలోచించమని కోరుతున్నాను. సభాష్ భలా అని నేను దేని గురించి అంటాడు ప్రభు? ఒకవేళ ఇందాక నేను ప్రస్తావించిన కోపం, చిరాకు, అసహనం, సహోదరులను ప్రేమించలేకపోవటం, గనపరచలేకపోవటం, విధేయత చూపించలేకపోవటం, వీటన్నింటినీ కూడా అలాగే సజీవంగా ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన బతికే ఉన్నాయి. ఆ శరీరాన్ని చంపుకోకుండా ఈ పునరుద్ధరణ అనుభవం కావాలి మనకి. ఒక మాట చెప్పాలి, గెత్సెమనీ లేకుండా కలవరి ఉండదు, కలవరి లేకుండా పునరుద్ధరణ ఉండదు, పునరుద్ధరణ లేకపోతే ఎత్తబట్ట ఉండదు. దీన్ని ఎందుకు పాల్పొందుతున్నాం మనం? ఇది నిజమైన ఆహారము, పానము, అంచెదినము లేపడానికి ఇదే సోర్స్ అన్నారు. ఇది తింటే మీలో మీరు జీవము గలవారైపోతారన్నాడు. ఇది తింటే నేను దేవుని మూలంగా బతికినట్టు మీరు నా మూలంగా బతుకుతారన్నాడు. ఇది మామూలు వ్యవహారం కాదు, ఆచారం కాదు మనకిది. దీంట్లో పాలు పొందడం వల్ల డబ్బు మూలంగా కాదు, సంస్థల మూలంగా కాదు, జ్ఞానం మూలంగా కాదు, మనం దేవుని మూలంగా బ్రతుకుతాం. నెంబర్ 1. తర్వాత అంచె దినమున లేపబడే ఒక పునరుద్ధరణ శక్తి మనలో నివసిస్తుంది. 3వది, మనలో మనం జీవము గలవారు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ప్రసంగం చేసి ఆరాధన చేసి నిర్జీవ స్థితిలో ఉన్న మనల్ని మళ్ళీ జీవంలోకి నడిపించాల్సిన దౌర్భాగ్యత ఉండదు. ఇందులో యోగ్యంగా పాలు పొందగలిగితే మనలో మనము జీవాన్ని క్యారీ చేయగలుగుతాం. ఇంతటి ఒక మహిమకరమైంది అనుకున్న ఏకైక విధానం యోగ్యుడిగా పాలు పొందాలి. ఎవడు యోగ్యుడు? ప్రభు మెచ్చుకున్నవాడే. దయచేసి ఒక్క నిమిషం టైం తీసుకొని ప్రార్థన చేసి మనం ఇందులో పాలు పొందాం. మన ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, దీనిని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పండి. רבי נחמן מאומן, רבי נחמן מאומן, רבי נחמן מאומן. כפיים, שמיים, כפיים. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన యేసయ్యా, నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను. మా కొరకు ప్రభా కల్వరి శిలువలో బలి అయిపోయి ఇక్కడే ప్రభా మరణించి మరణపు ముళ్ళు విరిచి మరణమా నీ విజయం ఎక్కడని సవాలు చేసి పునరుద్ధానుడమై లేచిన యేసయ్యా, మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము నాయన. మీ రక్తము ద్వారా తమ ప్రతివిధ పాపమును పవిత్రపరిచిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ యొక్క శరీరంలో పాలు పొందే ధన్యత మాకు ఇచ్చి యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రభా, మీ రక్తము ద్వారా మీ శరీరము ద్వారా
మామూలను ప్రభా జీవింపచేస్తున్న యేసయ్యా మీకు లెక్కించలేని స్తోత్రాలు నాయనా. నిత్య జీవానికి వారసులు చేసినందుకు స్తోత్రాలు నాయన. ప్రభా యొక్క పరిశుద్ధ సమాజంలో చైర్మన్ స్తుతించే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఈ దినాన ఈ రీతిగా జ్ఞాపకం చేసుకునే కృప చూపినందుకు స్తోత్రాలయ్యా. ఎందరూ అయితే ప్రభా ఇదిగో నీ బిడ్డలు ప్రభా తన్ను తాను తగ్గించుకొని తండ్రి నీ బలలో చేయి ఉంచారు యేసయ్యా. అట్టి బిడ్డలందరినీ మీరు ఆస్వాదిస్తున్నందుకు లెక్కించలేని స్తోత్రాలు నాయన. మీ జీవము కొరకు ప్రభు ప్రత్యేకించుకున్నందుకు స్తోత్రాలు నాయన. మీ మహిమ కొరకు ప్రత్యేకించినందుకు స్తోత్రాలయ్యా. మహిమ నుండి అతి మహిమ కొరకు మనం నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా బ్రతుకు దినములన్నీ ప్రభు కృపాక్షేమాలై మా వెంబడొచ్చులాగున సహాయం చేసి కృప వెంబడి కృపలో నడిపిస్తూ నిత్య జీవనకు వారసులు చేయమని యేసయ్య ప్రశస్త నామములు అడిగినవన్నీ పొందుకున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకును సకల పరిశుద్ధులకు కూడి ఉన్న తన బిడ్డలందరికీ దైవజనులకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లతో దేవుడికి מתבודד צועק ביער רבי נחמן וטובל במקווה בקדושה להיות תמיד בשמחה לא לעצור